మన నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम. जय श्री राम. ఎవరొచ్చిరన్నా 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 ఎక్కడి నుంచి వచ్చినో తెలుసానా? ఎక్కడ పోటీ చేస్తున్నో తెలుసా అన్నా? ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అవుతున్నో తెలుసా అన్నా? కాశీ అన్న, కాశీ అన్న. ఎక్కడక్క ఎక్కడక్క? కాశీ. కాశీ నుంచి ఏడికొచ్చిందన్న మహానుభావుడు? దక్షిణ కాశీకి వచ్చిందన్న. రే దక్షిణ కాశీ అన్న ఇది. ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుని ప్రతిరూపమే దక్షిణ కాశీకొచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పులకరిస్తుందన్నా, నా ఒళ్ళు పులకరిస్తుందన్నా. ఆ విశ్వేశ్వరుని ప్రతిరూపమే ఆ ఈ మహానుభావుడన్నా. రే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైందన్నా. అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా. ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకొచ్చి ఈ రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నానంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్నా, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా. కేవలం 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇవాళ పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా, దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చలేగా అని చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా
370 ఆర్టికల్ను రద్దు చేసిన జగంబొండి నా నరేంద్ర మోడీ అన్న. అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి 3 తలాక్